ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది తాండూరు కందిపప్పు. దాన్ని ఇడిచిపెట్టి మీరు ఏదో కంపెనీలు తీసుకొచ్చి మా భూములు తీసుకొని పోతే మేము ఏం చేయాలి? ఏ పంటలు పండియాలి మేము? ఎక్కడ పోయి బతకాలి మేమంతా? మేము ట్రైన్ వస్తుంది అనుకున్నాము. ట్రైన్ వస్తుందంటే మా పిల్లలు, మా అన్నదమ్ములు ఇక్కడ నుంచి కాలేజీకి హైదరాబాద్కు ట్రైన్కి పోయి పాలు కూరగాయలు తీసుకుపోయి అక్కడ అమ్ముకొని అక్కడ నుంచి మళ్ళీ సాయంత్రం ట్రైన్కి వస్తారు అనుకున్నాం. ఇది కదా అభివృద్ధి మాకు కావాల్సింది. రోడ్లు బాగుంటే ఇక్కడ నుంచి హైదరాబాద్కు పోగలుగుతాం, రాగలుగుతాం. అది కదా కావాల్సింది మాకు. నీళ్ళు వస్తే మేము పంటలు పండించుకుంటాం కదా, ఇది అభివృద్ధి అంటే. మాకు ఇండ్లు ఇస్తే అభివృద్ధి అవుతాం సార్. కాకపోతే అంటే మా భూములు గుంజుకుంటే అభివృద్ధి ఎట్లా అవుతాం? మళ్ళీ 50 సంవత్సరాలు వెనకాల, ఒక తరం వెనకాల పోయినట్టే సార్. మా భూములు పోతే ఒక తరం వెనకాల పోయినట్టు. అంతే. మేము చచ్చేదాకా ఈ ఊరు ఇడిస్తే మేము చచ్చిపోయినట్టే. ఊరు ఇడిస్తే మా బంధం పోయినట్టే. సంపాదించిన కోట్ల రూపాయలు ఇవ్వచ్చు సార్. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే కోట్ల రూపాయలు ఇవ్వచ్చు. కానీ ఊరు ఇడిస్తే మేము బతకలేం. ఊరుతో ఉన్న బంధం అది. మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు కింద రోజు 50 మంది కూర్చుంటారు. అక్కడే టీ తాగుతాము, పొద్దున్న లేచి పొలానికి పోతాము.